అందరికీ ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ. మరి సంక్రాంతి పండుగను 3 రోజులుగా ముచ్చటగా 3 రోజులుగా మనమందరం కూడా జరుపుకుంటాం. అలాగే సంక్రాంతి పండుగను ఉత్తరాయణం కాలం అని కూడా అంటారు. మరి ఈ సంక్రాంతి పండుగని పంటల పండుగ అని కూడా అంటారు. ఎందుకు అంటే మనము చాలా వరకు మన కుటుంబాలన్నీ కూడా రైతుల కుటుంబాలే. మరి మన తల్లిదండ్రులు చేసినటువంటి పొలాల్లో పంట మన ఇంటికి వస్తుంది, ధనం, అలాగే వడ్లు కూడా వస్తాయి. అయితే అలా మనం ఈ సంక్రాంతి పండుగ రోజున కొత్త ధాన్యంతో మనము దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తాము. మరి ఈ యొక్క సంక్రాంతి పండుగను 3 రోజులుగా జరుపుకుంటాము. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో 4వ రోజును ముక్కనుమగా కూడా చేసుకుంటారు. మరి భోగి పండుగ రోజు సూర్యాస్తమం అంటే సూర్యుడు ఉదయించక ముందే మనము లేచి భోగి మంటలను వెలిగిస్తాం. భోగి మంటలను వెలిగించడం ద్వారా అప్పటి వరకు ఉన్న చలిని తట్టుకోవడానికి మనము భోగి మంటలను వెలిగిస్తాము. మరి ఒక కారణము ఏమిటంటే ఆ భోగి మంటలో మన ఇంటిలో ఉన్నటువంటి పాత వస్తువులను అలాగే విరిగిపోయినటువంటి వస్తువులను కూడా తెచ్చి ఆ భోగి మంటలో వేస్తాము. దీని పరమార్థం ఏమిటి అంటే మనము ఇకపై నూతనంగా కొత్తగా మన జీవితాన్ని ఆరంభిస్తాము అని సూచన అన్నమాట. అలాగే ఆ రోజున మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు రేగివళ్ళు, భోగి పళ్ళు అని కూడా అంటారు. భోగి పళ్ళనే రేగివళ్ళు అంటారు. ఈ యొక్క రేగివళ్ళను అలాగే పువ్వులను అలాగే నాణాలతోటి ఆ యొక్క చిన్నారులను తలపై వేసి ఆశీర్వదిస్తారు అన్నమాట. వారు నిండు నూరేళ్లు సకల సౌభాగ్యాలతోటి జీవించాలి అనేసి ఆశీర్వదిస్తుంటారు. అలా అతిథులుగా వచ్చిన వాళ్లకు కూడా పసుపు కుంకుమాలు, కొత్త బట్టలు ఇచ్చి వారి యొక్క దీవెనలను పొందుతారు. ఇక భోగి పండుగ పితృదేవతలకు ఎంతో ఆ రోజు నువ్వులతో తయారు చేసినటువంటి వస్తువులను పిండ ప్రదానంగా చేస్తారు. అంటే పితృదేవతల అనుగ్రహాన్ని కూడా ఆ భోగి పండుగ రోజు పొందుతారన్నమాట. ఆ తర్వాత 2వ రోజు మకర సంక్రాంతి. మరి మకర సంక్రాంతి అని మనం ఎందుకు చేసుకుంటున్నామనంటే మనము ఏడాదిలో ఉన్నటువంటి పండుగలన్నింటినీ కూడా మనము తిథుల ప్రకారంగా జరుపుకుంటాం. కానీ ఈ యొక్క పండుగ మాత్రమే సూర్య గమనం ప్రకారంగా మనము జరుపుకుంటాం అన్నమాట. కనుక ఎప్పుడైతే మన యొక్క సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక మనము మకర సంక్రాంతిగా జరుపుకుంటాం అన్నమాట. అయితే మనకు ఒక సంవత్సరం మొత్తము ఒక మనం బ్రతికేటటువంటి ఒక సంవత్సర కాలము దేవతలకు ఒక రోజు, మనకు ఒక రోజు ఉదయము రాత్రి ఎలా ఉంటుందో దేవతలకు కూడా ఉదయము అలాగే రాత్రి అనేది ఉంటుంది. కనుక ఈ యొక్క సూర్యుడు ఎప్పుడైతే ఇలా ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడో అది ఉత్తరాయణము అంటే పగలు అన్నమాట. దక్షిణాయనం కూడా ఉంటుంది. ఆ దక్షిణాయనం అనేది రాత్రి. కనుక ఈ మకర సంక్రాంతిని అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి ప్రవేశించడం అని కూడా అంటారు. అయితే మకర సంక్రాంతి రోజున ఉదయాన్నే లేచి అంటే ఆ యొక్క సూర్యకిరణాలు మన మీద పడకముందే లేచి మంచిగా ఇంటి ముందు అలంకరించుకొని అందమైన ముగ్గులను వేసి అలాగే స్నానాలు చేసుకొని ఆ యొక్క ముగ్గుని అందంగా అలంకరించుకున్నటువంటి ముగ్గుల మధ్యలో పెండతో తయారు చేసినటువంటి ఆ బొబ్బలను పెట్టి అక్కడ నవధానాలు వేసి మనము మొక్కుతామన్నమాట. అలా చేయడం వలన ఆ యొక్క లక్ష్మీదేవికి అందమైన ముగ్గులు అంటే చాలా ఇష్టం. అలా ముగ్గులు వేసి మనము ఆ దేవతని మన ఇంటిలోకి ఆహ్వానిస్తున్నట్టు సూచన. ఇక ఆ రోజున పిండి పదార్థాలను తయారు చేసి దేవతలకు మనము నైవేద్యంగా సమర్పిస్తాము. ఇక 3వ రోజు కనుమ పండుగని
ప్రత్యేకంగా రోజుగా జరుపుకుంటారు. ఎందుకు అనంటే ఈ సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ కనుక రైతులకు చేదోడు వాదోడుగా ప్రతి నిత్యము సహాయపడేది పశువులు. కనుక మనకు ఈ జంతువులు మనకు చేసే సహాయానికి ప్రతికూలంగా వాటికి మనము కృతజ్ఞతలు తెలపడానికి ఈ కనుమ పండుగను మనం జరుపుకుంటాం. ఆ రోజున మన దగ్గర ఉన్నటువంటి జంతువులను అందంగా అలంకరించుకొని వాటికి దండలు వేసి బొట్లు పెట్టి వాటికి నమస్కరిస్తామన్నమాట. కనుక ఈ కనుమ పండుగని జంతువుల పండుగగా కూడా చెప్పబడుతుంది. ఇక ఈ పండుగ రోజున ప్రత్యేకంగా అందరికీ ఇష్టమైన పండుగ. ఎందుకంటే ఈ పండుగ రోజున మాంసాహారాన్ని కూడా భుజిస్తారు. అంటే మాంసాహారం తినాలి అనేది ఆనవాళ్ళుగా వస్తుంది. ఇక లేదు మేము మాంసాహారం తినము అన్న వాళ్ళు మినుములను కూడా ఆ మాంసాహారంలో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ కూడా ఇందులో ఉండడం వల్ల వాటిని కూడా ఆ స్థానంలో భుజిస్తారన్నమాట. ఇక మనం ఇలా ముచ్చటగా ఈ 3 రోజులను అంగరంగ వైభవంగా జరుపుకొని అందరం కూడా ఎంతో సంతోషంగా ఉంటాము. కనుక మన పండుగలలో అంటే ఒక నూతనంగా మన ప్రకృతి పరంగా మన జీవిత పరంగా ఒక మార్పు అనేది చేకూరుతూ మన జీవితంలో మంచి స్థాయికి మంచి ఆలోచనలతోటి ముందడుగు వేయడానికి ఈ పండుగ అనేది ముఖ్యమైనది. కనుక అందరం కూడా కొత్త బట్టలు వేసుకొని ఆ రోజు 3 రోజులని ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదములు.